హలో అండి అందరికీ. ఈ బస్తాలో చూడండి మట్టి వేసేసి గోరింటాకు మొక్క అయితే అందులో నాటామండి. చాలా బాగా వస్తది ఆకు. ఇది కూడా నేను సీడ్స్‌తో గ్రో చేశానండి. చాలా మొక్కలొస్తాయి. కొన్ని పంచిపెట్టేసి ఈ ఒక మొక్క అయితే అమ్మోళ్ళ ఇంటికి పంపించాను. అమ్మ వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళి ఇలా నాటిందనమాట. మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గోరింటాకు కోసుకొని చేతుల నిండా పెట్టుకొని వస్తామండి. ఈ గోరింటాకులో అసలు ఏమి ఎయ్యాల్సిన అవసరం లేదు. అంత చక్కగా పండిపోతది. చాలామంది నిమ్మకాయ, చింతపండు అవన్నీ వేస్తారు. ఏమి ఎయ్యకుండా కూడా మంచి కలర్‌లో చక్కగా పండుతదండి. చూడ్డానికి చాలా బావుంటది. గోరింటాకు మొక్క కూడా మనము కుండీల్లో ఇలా ఈజీగా పెంచుకోవచ్చు. మన దగ్గర ఒక మొక్క ఉంటే చాలు. ఎవ్వరికీ అడగాల్సిన అవసరం లేదు. మనమే నలుగురికి పంచిపెట్టొచ్చు. మా అమ్మ అయితే తీసిన సరల్లా అందరికీ ఇస్తూ ఉంటుంది. గోరింటాకు చక్కగా నూరేసి పంచిపెడతదనమాట. మేమెళ్ళినప్పుడైతే మేమే చేతుల నిండా పెట్టుకొని వచ్చేస్తాము. థ్యాంక్ యూ అండి అందరికీ.